దేవునామానికి స్తోత్రములు. మరి చెప్పబడినటువంటి సాక్ష్యముల నిమిత్తము మనం ప్రార్థన చేశాము. అందరి బట్టి వందనాలు. సత్యవాక్య సహవాసము, వెంట్రుకోస్తు ప్రార్థనా మందిరము, మౌలాలి అవసరం రోడ్లో దేవుడు మనకి ఇక్కడ ఇచ్చాడంటే అది వాళ్ళని ప్రేమించి ఇచ్చిన దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ఇంతకు ముందు మొదటి సెక్షన్ లో కీర్తన 11వ అధ్యాయం చూసాం కదండి. కీర్తన 11వ అధ్యాయంలో ఒక మాటను ఆధారం చేసుకుని మనం ఈ 2వ సెక్షన్ లోనికి వెళ్ళడానికి ఆయన మనకి కృపణాన్ని గ్రహించాడు. దేవునికి స్తోత్రం. 6వ చరణంలో దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగము. అంటే మీరు తాగేది ఏంటంటే మీరేమనుకుంటున్నారంటే మంచి నీళ్ళు తాగుతున్నాం అనుకుంటున్నారు. కానీ మీరు తాగేది ఏంటంట అగ్ని గంధకాలు వడగడు. ఎందుకు అలా అయిందంటే మీరు దేవునికి విరుద్ధంగా ఉన్నవారు. మీరు దేవునికి విరుద్ధంగా ఉన్నవారు. బైబిల్ గ్రంథం నుంచి దేవునికి విరుద్ధమైనటువంటి పని చేసి ఇటువంటి అగ్ని గంధకాలని ఇలా పానీ భాగములుగా తీసుకుంటే మరణించినటువంటి ఒక రాజును చూద్దామని. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం, అలాగా అందరికి అర్థమైపోయింది. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట ఉంది. రాజు బెల్షాజరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందిలో కలుసుకొని ద్రాక్షారసము తాగుచుండెను. బెల్షాజరు ద్రాక్షారసము తాగుచుండగా. చాలు. మొదటి వచనంలో చూస్తే దానియేలు గ్రంథంలో అసలు బెల్షాజరు ఎవరు? మొదటిగా బెల్షాజరు రాజు. మనం తర్వాత వచనాల్లో చూస్తా ఉంటే ఇతడు నెబుకద్నెజరు కొడుకు అన్నట్టుగా ఉంటుంది. కానీ నెబుకద్నెజరు కొడుకు కాదు. నెబుకద్నెజరు కాలానికి బెల్షాజరు కాలానికి చాలా వ్యవధి ఉంది. చాలా వ్యవధి ఉంది. అంటే కొడుకు అని అంటే ఒకవేళ మనవుడు కూడా కావచ్చు. మరి కొడుకు అని ఎందుకు అన్నారు? అబ్రహాము తండ్రి మనకంటాం. అబ్రహాము మనం ఏమంటాం? నా పితరుడైన అబ్రహాం అంటాం. ఎందుకంటే మనము రాజుల గ్రంథంలో చూస్తే నెబుకద్నెజరు కాలానికి బెల్షాజరు కాలానికి చాలా వ్యవధి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ తండ్రి అంటే ఏ విధంగా తండ్రి అంటామంటే ఇప్పుడు మనము కన్నవారిని తండ్రి అంటాము, పెంచిన వారిని తండ్రి అంటాము. అవునా కదండి? ఆత్మీయతలో కూడా తండ్రి తల్లి అంటాం. ఇక్కడ రాజరికంలో అంటే బెల్షాజరు నెబుకద్నెజరు వంశస్థుడే. ఒకవేళ కుమారుడు అవ్వచ్చు, వ్యవధి కాలం ఉంటే ఆ వంశస్థుడు కావచ్చు. కాకపోతే అంతకు ముందు భయంకరమైన పరిస్థితి నెబుకద్నెజరు కాలంలో చూసాం. నెబుకద్నెజరు దేవునికి మొదటి విధేయుడుగా ఉన్నాడు, తర్వాత తప్పాడు, మరలా విధేయుడుగా ఉన్నాడు. చూడండి, ఆ నోటితోనే దేవునికి స్తుతులు చెప్పేవాడు. అదే నోటితో గర్వంగా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని. కానీ ఎక్కడికక్కడే దేవుడు సమాధానం ఇచ్చుకుంటూ వచ్చేసాడు. మంచిగా ఉన్నప్పుడు మేలును చూశాడు, గర్వించినప్పుడు గడ్డి వేశాడు. ఒక మానవుడు గడ్డి వేశాడంటే చరిత్రలో నెబుకద్నెజరు మాత్రమే. ఎన్నాళ్ళు వేశాడండి? 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాలు, 7 అంటే ఆ మానవుడికి సంపూర్ణం. 7 సంవత్సరాలంటే మానవుడికి సంపూర్ణం. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తిని జీవిత ఖైదీ అంటారు. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. 14 సంవత్సరాల్లో వీరికి శిక్ష ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 7 ఉంటుంది. 7 సంవత్సరాల పగలు, 7 సంవత్సరాల రాత్రుల్ని కలిపి 14 సంవత్సరాలు. అంటే సంపూర్ణ సంఖ్య 7. అక్కడ కరువు వచ్చింది 7 సంవత్సరాలే. నెబుకద్నెజరు కాలంలో కరువు వచ్చింది 7 సంవత్సరాలే. గడ్డి మేసింది కూడా 7 సంవత్సరాలు.
సంపూర్ణమైన శిక్ష. ఒకవేళ చాలా కాలం నుంచి బాధలో ఉంటే చూడండి, అందుకే గర్భఫలం లేను అని అంటారు. 7వ సంవత్సరంలో దేవుడిస్తారంటారు. మళ్ళా ఏమన్నా తప్పితే ఏమన్నా ఎప్పుడు అంటారు? 12వ సంవత్సరం అంటారు. సంపూర్ణము పరిపూర్ణము. దేవునికి స్తోత్రం. ఈ రాజు అయినటువంటి బెల్షాజరట తన అధిపతిలో 1000 మందికి విందు ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే కాల్కులేషన్ బేస్ లో చేస్తాం. ఒక విందు చేయాలనుకోండి, ఒక ఎస్టిమేషన్ ఉంటుంది ఎంతమంది వస్తారని. ఇతను ఏం చేశాడట? 1000 మందినే పిలిచాడు. రాజు ఎంతమందిని పిలిస్తే అంతమంది వచ్చేస్తారు తెలుసండి. మనకి మందిరానికి ఈరోజు వస్తానన్న వాళ్ళు రాకపోవచ్చు, కానీ రాజు పిలిస్తే వెళ్ళరా. 1000 మందిని పిలిచాడట. ఆ 1000 మందిలో ఎవరున్నారట? అధిపతులు ఉన్నారట. ఇంకా ముందుకు మనం చూస్తే రాణులు ఉన్నారట, ఉపపత్నులు కూడా ఉన్నారట. అంటే రాజు భార్య రాణి, ఉపపత్ని అంటే స్టెఫ్నీ అంటారు కదా. అంటే ఇంకొక మాట, భార్య కాకుండా, భార్య అధికారం లేకుండా ఉన్నటువంటి స్త్రీ. చూడండి ఎంత అసహ్యమైనటువంటి పదమో చేస్తానంటే, ఒక భార్య నలుగురు మధ్యలోకి వెళ్ళి నేను పలానా వ్యక్తి భార్యను అని చెప్పగలుగుతుంది. ఒక స్త్రీ నలుగురిలోకి వెళ్ళి నేను పలానా వ్యక్తి ఉపపత్ని అని చెప్పగలుగుతుందండి? చెబితే ఏమంటారో తెలుసా? చేసింది సిగ్గైన పని మళ్ళీ ఎలా చెప్పుకుంటుందో అంటారు కదండి. ఇంతమందిని కలిపి విందు చేశాడు. బాగానే ఉంది. రాజులు విందు చేసుకోవడం పరిపాటి, అంతే కదండి. రాజులు విందు చేసుకోవడం అలవాటి వారికి. ఏదో ఒక కారణం చూసి విందులు చేస్తారు. ఇక్కడ విందు చేయడం తప్పలేదు. మీరు ఆ కాలంలో ద్రాక్షారసం తాగేవారు. ద్రాక్షారసము చూడండి, అది పులిసినది కాకుండా తాగితే దేహమునకు ఆరోగ్యం. అలాగని ద్రాక్షారసం అండి, మనం ద్రాక్ష పళ్ళు తెచ్చుకొని అవి జ్యూస్ చేసుకుని తాగుతాం. ఇప్పుడు ప్రభు వల్ల తీసుకుంటున్నాం కదా, ఏం తాగుతాం మనము? ద్రాక్షారసమే. అంతవరకు మంచిదేనండి. అది తెచ్చుకుని ఉడబెట్టి దానిలోంచి ఒక మాదక ద్రవ్యం వచ్చేటట్టు దాన్ని తయారు చేస్తే, అందుకే రొట్టె తినండి. పులిసిన రొట్టు అంటే పులిసిన పిండి వల్ల రొట్టె అంత ఏమైపోద్ది? పాడైపోద్ది. పులిసినది అనేది పాపములకు సాదృశ్యం. మద్యపాన శక్తులై ఉండగా అన్నాడు దేవుడు. ఇక్కడ బైబిల్ అందుకే చాలా మంది, ప్రతి క్రైస్తవుడు ద్రాక్షారసం దీన్ని వైన్ అని మార్చి వైన్ తాగితే మంచిదాడు కదా. వైన్ అంటే అది ప్రిపేర్ అంటే ద్రాక్షారసమే, కానీ ఇక్కడ పిండి తెచ్చుకుని రొట్టె చేసుకోమని ఉంది. ఏ పిండి? పులిసిన పిండి కాదు. ద్రాక్షారసం మంచిది. ఏ ద్రాక్షారసం మంచిది? అప్పటికప్పుడు గానుగులో వేసి, పాత నిబంధన గ్రంథంలో లూకాసు వార్తలో చూస్తాం కదా, పెళ్లి విందులో అక్కడ ఏం చేస్తారు? ద్రాక్షారసాన్ని ఇస్తారు. ఆ ద్రాక్షారసం అయిపోగానే ఇప్పుడు మనము ఎక్కడన్నా విధిలో పెడితే మనం ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నాం? ఓ థమ్స్అప్, స్ప్రైట్ ఏదో ఇస్తున్నారు, అవునా కదండి? డ్రింకే కదా. మళ్ళీ ఇక్కడ 2 పేర్లు ఇచ్చారంటే కదా, ఆ వ్యక్తి డ్రింక్ చేశాడు. ఏంటి? సాఫ్ట్ డ్రింక్ అంటే హార్ట్ కూడా ఉంది. అంటే ఇక్కడ ద్రాక్షారసం ఉంది, పులిసినది ఉంది. పులిస్తే అది పాపం. డ్రింక్ తాగండి మంచిది, హార్డ్ డ్రింక్ తాగొద్దు. సాఫ్ట్ డ్రింక్ అంటే డిఫరెన్స్. ఏదైనా ఒకటి అనుకుంటే దారులు 2. వేదాల్లో వెళ్తున్నావో చూసుకోవాలి. 2 దారులు, నీవు ఎలా నిన్నవాళ్ళు మానవా. 1 పరలోకం, 2 పాతాళం. 1 పరలోకం, 2 పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో కోరుకో మానవా, ఈ క్షణమే కోరుకో.
కోరుకో. హల్లెలూయా. ద్రాక్షారసాన్ని కోరుకో. ఏ విధమైన కోరుకుంటారు ద్రాక్షారసాన్ని? క్రీస్తు తన రక్తములకు సాదృశ్యమైన ద్రాక్షారసాన్ని మీరు కోరుకోండి. క్రీస్తు రక్తము మన మధ్యలోనికి ఎలా వచ్చిందండి? ద్రాక్షారస రూపంలో వచ్చింది. ఆయన శరీరం మన మధ్యలోనికి ఎలా వచ్చింది? రొట్టె రూపంలో వచ్చింది. దేవునికి స్తోత్రం. విందు చేయించుకున్నారు. అక్కడ చాలా మంది 1000 మంది వరకు వచ్చారు. చూడండి, తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేములో, చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మాట. 2వ వచనంలో బెల్షాజర్ ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తను పోసి రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను దేవునికి స్తోత్రం. ద్రాక్షారసము పోయడానికి ఆనాడు పెళ్లి విందులో బాణలు అంటే తోలు సంచులు ఉపయోగించారు. ఇక్కడ ఈ రాజు తనకున్న రాజాధికారాన్ని ఉపయోగించుకుని ఏం చేస్తున్నాడట? యెరూషలేములో దేవుని ఆలయం ఉన్నది. ఆ ఆలయములో వెండి పాత్రలను తీసుకొచ్చి వీరు తాగేటువంటి ఆ పులిసినటువంటి ద్రాక్షారసము వేస్తున్నారు. ఇది ఎవరికి కోపం వచ్చింది? దేవునికి. మనం చూస్తున్నది పాత నిబంధన. క్రొత్త నిబంధనలో కూడా యేసయ్యకి కోపం వచ్చింది. ఎక్కడ? అదే దేవాలయంలో వ్యాపారం చేస్తున్నారు, రూపాలు మారుస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. అప్పుడు యేసయ్యకి కోపం వచ్చింది. అంటే మందిరాన్ని ఎలా చూడాలంటే పరిశుద్ధముగాను పవిత్రముగాను చూడాలి. ఇష్టం వచ్చినట్టు మందిరాన్ని చూడకూడదు. మందిరంలో సామాగ్రిని మీరు వాడితే ఉగ్రత పాత్ర వీరి మీదకి వచ్చేస్తుంది. మరి మందిరాన్ని ఎలా చూస్తున్నావు? దేవుని మందిరాన్ని ఎలా చూస్తున్నావు? నీవు అనాలోచనగా ఉంటున్నావా? ఆ పాత్రను తీసుకొచ్చి ఆ పాత్రలో ఏం చేశారంటే ఆ ద్రాక్షారసాన్ని తాగుచు. అక్కడతో అయిపోలేదండి. అది తాగుచు మరొక పని చేశారట. మీరు ఏం చేశారట? 4వ వచనం, వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షరసమును త్రాగుచుండగా. హల్లెలూయా. ఒకటి తప్పు ఎక్కడ చేశారండి? దేవుని మందిరంలో ఉన్నటువంటి పాత్రలు తీసుకురావడం. రెండో తప్పు ఏం చేశారో తెలుసా అండి? ఆ పాత్రలో ఈ ద్రాక్షారసం వేసుకుని వీళ్ళు తాగుతున్నప్పుడు, ఇప్పుడు కూడా చూడండి చాలా మంది తినుచు త్రాగుచు వ్యక్తి శ్రేష్టమైనటువంటి పాటలు పెట్టుకుంటూ వాయిద్యాలు వాయించుకుంటూ పబ్స్ కల్చర్ ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ ఏం చేస్తున్నారట? ఇవి తింటూ తాగుచు వేటిని స్తుతిస్తున్నారంటండి? బంగారుతోను వెండితోను ఇత్తడితోను చేసినటువంటి ఆ విగ్రహాలని స్తుతిస్తున్నారు. మరి గొప్ప కదండి. నీకు రాజుగా చేసింది ఎవరు? నీకు ప్రాణం పోసింది ఎవరు? ఈ దినాన్ని నిన్ను నిలవబెట్టింది ఎవరు? ఇక్కడ వాడుకుంటుంది నన్ను ఎవరు? యేసయ్య. మరి యేసయ్య వాడుకుంటే, యేసయ్య నిలబెడితే, యేసయ్య ప్రాణం పోస్తే ఎవరికి ఇస్తున్నావు నీవు ఆ మహిమను? ఎవరికి ఇస్తున్నావు ఆ స్తుతులు? నీవు వెండి బంగారంతో చేయబడినటువంటి వాటిని స్తుతిస్తూ ఈ యొక్క దేవుని దేవాలయంలో నుంచి తెచ్చినటువంటి ఆ పాత్రలు జాగ్రత్త అండి. పర్వాలేదు లేనుకుని మాట్లాడుతూ ఉంటారు. ప్రభు నిమిత్తము ద్రాక్షారసం వాడిన పాత్రలు ద్రాక్షారసమే వాడాలి. రొట్టె చేసినవి రొట్టె చేయాలి. వాటికి అవి ప్రతిష్ఠించబడాలి. అంటే భూలోకములో
మొక్కలు లేవా? ఆ రోజు అది చేసి మళ్ళా దానిలో ఇంకొకటి వాడితే ఇక్కడ అదే జరిగిందండి. దేవాలయంలో ఆ పాత్రలో ఏం వాడబడ్డాయండి? ద్రాక్షారసమే. కానీ అది పులియని ద్రాక్షారసము. వీరు ద్రాక్షారసమే వాడుతున్నారు, కానీ ఇది పులిసిన ద్రాక్షారసం. అది పరిశుద్ధమైనదైతే ఇది అపవిత్రమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపవిత్రమైనటువంటి ఈ ద్రాక్షారసమును ఎందులో వేస్తున్నారండి? పరిశుద్ధమైన పాత్రలలో. హల్లెలూయా. మరి ఒకవేళ మన దగ్గర నుంచినటువంటి తప్పులు జరుగుతున్నాయేమో, తిరిగి రాయబడని రాత రాయబడిందండి. అక్కడ ఎవరు చదవలేనిది, ఎవరు వినలేనిది రాయబడినటువంటి రాత. ఆ గడిలోనే 5వ వచనం, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. ఆ గడిలోనే మానవ హస్తపు వేళ్ళు తడబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడపూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయించున్నట్లుండెను. రాజు ఆ హస్తము రాయట చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడా వణుకుచు కొట్టుకొనుచుండెను. ఒక భయం వచ్చేసిందండి రాజైనటువంటి నెబుకద్నెజరుకి. ఎందుకో తెలుసండి? ఏ సహాయము లేని ఒక హస్తము వచ్చి ఆ గోడ మీద ఒక రాత రాస్తుందట. మొదటి భయం ఏంటో తెలుసండి? చెయ్యి నాది కాదు అని నా అవయవం అంటే అది జరుగుతుందా? జరగదు. అంటే నా చెయ్యి అనేటప్పుడే ఉంది, నా చెయ్యి అక్కడికి వెళ్ళి ఏదైనా రాసుకున్నా అనుకోండి, మీకు భయం వస్తుందా? రాదా? చేతి సహాయం, ఏ సహాయము లేని ఒక హస్తము వచ్చిందట. వచ్చి గోడ మీద ఏదో రాస్తుందట. ఆ రాతను చూసినటువంటి అంటే ఏ సహాయము లేదు. ఇదే మాట కూడా నెబుకద్నెజరు కాలంలో జరిగింది. ఏం జరిగింది? చేతి సహాయం లేని ఒక రాయ వచ్చి ఎక్కడ పడిందట? ఆ విగ్రహం మీద పడితే అది విచ్ఛిన్నమైపోయింది. ఎవరి సహాయం లేని చెయ్యి ఎవరిది? ఎవరి సహాయం లేని ఆ రాయి ఎవరిది? ఆ రాయే యేసు. ఆ చెయ్యే యేసు. ఎందుకో తెలుసండి? ఇశ్రాయేలుని కాపాడుచున్నటువంటి హస్తము ఎన్నడూ కొరచ కాలేదట. ఎక్కడుందండి ఈ మాట? యెషయా గ్రంథము 59వ వచనం మొదటి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొదటి వచనం. రక్షింపనేరకుడినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకుడినట్లు ఆయన చెవులు ఎన్నడూ మందము కాలేదు. అందుకే నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. అవును, మనం ఎలా చూడాలండి? శిల్పి చేతిలో ఉన్నటువంటి ఒక శిలము. ఈ శిల ఆ శిల్పిని ప్రశ్నించకూడదు. నన్నేంటి నువ్వు ఇలా చెప్తున్నావు? ఈ బెల్షాజరు అడగలేదండి అక్కడ. ఏ సహాయం లేదు, ఓ చెయ్యి నీవు ఎందుకు వచ్చి రాస్తున్నావు అంటే ఆ చెయ్యి ఎవరిదో బెల్షాజర్కి తెలిసిపోయింది. ఆ చెయ్యి ఎవరండి? దేవుని యొక్క నుంచి వచ్చినటువంటి చెయ్యి. ఏం రాసిందో చూద్దామండి. ఆ
చేయ ఏమి రాసిందో చూస్తే ఇక్కడ మనకి 24వ వచనం, 24, 25, 26 వచనాలు చూస్తే అదే 5వ అధ్యాయము 24, 25, 26. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాత వ్రాసెను. వ్రాసిన శాసన మీదనగా మెనే మెనే టెకెల్ ఉపాసిస్. ఈ వాక్య భావం ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. పెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడెను. హల్లెలూయా. చూడండి ఆ రాత ఏం రాసిందంటండి, మెనే మెనే టెకెల్ ఉపాసిస్. ఇది హీబ్రూ భాష కాబట్టి ఈ మాటకి అర్థం తెలుసుకోవాలని, తనకు వచ్చిన దర్శనానికి అర్థం తెలుసుకోవాలని నెబుకద్నెజరు ఎంత ప్రయత్నం చేశాడో అలాగే ఆ ప్రయత్నంలో దానియేలు దొరికాడండి నెబుకద్నెజరుకి. ఇప్పుడు కూడా ఇతను ప్రయత్నం చేయట్లేదు, ఎందుకంటే తెలిసిపోయింది. దీనికి సమాధానం ఎవరు చెప్తారంటే గాడి విజయవారు వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లే. మునిపటి కాలంలో బావును చెప్పిన దానియేలు ఉన్నాడు కదా, దానియేలు అంటే బెల్తెషాజరు, దానియేలు పేరు బెల్తెషాజరుని పిలవమంటే పిలిచినప్పుడు దానియేలు బావును చెప్తున్నాడు. ఇంకొకటి ఒక రాత కాదండి, ఒక శాసనం. శాసనం అంటే తిరిగి రాయడానికి అధికారం లేదు ఎవరికి, మనకి. ఎవరు రాశారో వాళ్ళే. అందుకే నేను హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఒక మాట చెప్పాను, మరణ శాసనము రాసిన వాని మరణము ఆవశ్యకము. ఈ రాత రాస్తే ఆ రాత్రికి అర్థమేంటో చూడండి. మెనే మెనే టెకెల్ ఉపాసిస్. ఓ బెల్షాజరు, యేసయ్య నీ ప్రభుత్వాన్ని చూసినప్పుడు నీ ప్రభుత్వాన్ని లెక్క చూసి ముగించేశాడు. నీ ప్రభుత్వం లెక్క ముగిసిపోయింది. నీవు రాశిలో తక్కువగా కనబడ్డావు. ఓ మానవుడా, నువ్వు ఎలా కనబడ్డావు? దేవుని దృష్టిలో తక్కువగా కనబడ్డావు. జాగ్రత్త, నీ లెక్క ముగించే సమయం వస్తుంది. అంతవరకు మనం తెచ్చుకోకుండా దేవా నీవు నన్ను క్షమించయ్యా. బెల్షాజరు జీవితం ఇక్కడ ముగిసిపోయిందండి. మెనే మెనే టెకెల్ ఉపాసిస్, మెనే మెనే టెకెల్ ఉపాసిస్. రాసిన శాసనం దేవుని చేతితో, రాసిన శాసనం దేవుని చేతితో. దేవుని దాసులు నీవు తేలిపోదువో, దేవుని దాసులు నీవు తేలిపోదువో. ఇక్కడ చూడండి, సౌలు రాజు తేలిపోయెను, అహబు రాజు తేలిపోయెను. సౌలు రాజు తేలిపోయెను, అహబు రాజు తేలిపోయెను. మరి నీ క్రియలను బట్టి తీర్పు తీర్చును, మరి నీ గతి ఏమవుతుందో తెలుసుకో. అవును, సౌలు రాజు తేలిపోయాడు, తన ప్రభుత్వం తేలిపోయింది. యేసయ్య ప్రభుత్వాన్ని దావీదుకి ఇచ్చాడు. ఓ బెల్షాజరు, నీ ప్రభుత్వము కూలిపోయింది, మరి నీ స్థానంలో దర్యావేషిస్తున్నాడు. హల్లెలూయా. మరి నీవున్నావు కదా, ఒక క్రైస్తవ బిడ్డగా, దేవుని బిడ్డగా నీవు ఉన్నావు కదా.
మరి నీ లెక్క కూడా దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఓరి కాందరరర షందరవరి బాకాందరరర. నీ లెక్క కూడా చూస్తున్నాడు యేసయ్య. ఎంత కాలం నీవు లెక్కలు తప్పుగా చెప్తున్నావు. రాజైన బెల్షాజరు తేలిపోయాడు, సౌలు రాజు తేలిపోయాడు, ఆడు రాజు కూలిపోయాడు. మరి నీ జీవితం ఏంటో ఒక్కసారి పరీక్షించుకో. ఏమయ్యాడంటండి ఇక్కడ? అంతేకాదు, పెరేసాగా నీ రాజ్యము నీ వద్ద నుంచి విభాగింపబడుతుందంటండి. అంతవరకు ఈ రాజ్యము ఒకటిగానే ఉందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెబుకద్నెజరు కాలములో ఒకటిగానే ఉంది. బెల్షాజరు కాలము ముగుస్తున్న సమయంలో ఆ యొక్క రాజ్యాన్ని విభాగించాడట రెండు కింద. ఒకటి మాదీయులకి, రెండవది ఆరసీకులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో బెల్షాజరు చనిపోయాడు. అక్కడికక్కడే దేవుని ఉపకరణాల్ని నీ సొంత దృష్టికి వాడుతున్నావేమో. మీరు చేసింది ఏంటో తెలుసండి? రాజని అహంకారం, డబ్బు ఉందనేటువంటి అహంకారం, పర్వాలేదు నాకు వయసు ఉందనే అహంకారం ప్రదర్శించాడు బెల్షాజరు. చేయకూడని పని చేశాడు. దేవుని పాత్రలో పాపాన్ని కలిపాడు. భయంకరమైనటువంటి మరణాన్ని. దేవుడి వాక్య భాగాన్ని దానియేలు గ్రంథంలో రాసించడానికి గల కారణం ఏంటో తెలుసండి? దానియేలు గ్రంథము ప్రవచన గ్రంథము అంటే అప్పుడే జరిగింది, కొనడానికి లేదు. ఇటువంటి కాలాలు, ఇటువంటి సమయాలు, ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఆయన ఆలయాన్ని పాడు చేస్తున్నారు. మీరు అనుకోవచ్చు, నేను మందిరానికి వెళ్తూ వస్తూ ఉంటానండి, ఆయన మందిరాన్ని నేనేమి పాడు చేయను అని అనుకుంటచ్చు. ఆయన ఒక మాట చెప్పాడు, దేహమే దేవుని ఆలయం. దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? మరి ఈ ఆలయాన్ని పాడు చేస్తుంటే దేవుడు ఎందుకు చూస్తూ ఉంటాడు? సమయం ఇస్తాడు, మారుతాడేమో అని సమయం ఇస్తున్నాడు. మార్పు పొందకపోతే మార్పు లేని బాలవుందా, తీర్పు దినము దాగలేవురా సోదరా, తీర్పు దినము దాగలేవురా. మారు మనసు పొందకొన్నది తీరును, జీవగంధమన్ను లేని పేరును, అసహ్యించుకునిను ద్వేషించును. అవును, జీవ గ్రంథంలో నీ పేరు లేదా? జీవ గ్రంథంలో నీ పేరు లేదా? కీర్తన 69వ అధ్యాయం. జీవ గ్రంథములో మన పేరుండాలి. దానియేలు దేవుని పని చేశాడు, దేవుడి కార్యాలు దానియేలు చూశాడు. 69వ దావీదు కీర్తన 28వ అధ్యాయం. జీవ గ్రంథంలో నుండి వారి పేరును తుడుపు పెట్టుము. నీతిమంతుల పట్టిలో వారి పేర్లు రాయకుము. హల్లెలూయా. మనం కూడా కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం. ఎప్పుడో తెలుసండి, ఒక వ్యక్తి ద్వారా మనకి వేదన కలుగుతుందనుకో, ఒక వ్యక్తి ద్వారా మనం బాధపడుతున్నాం అనుకో, మొదటిగా ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా, ఈ వ్యక్తిని నా జోలికి రానివ్వకుండా తప్పించయ్యా, ఈ పేరు గల వ్యక్తిని నా మధ్యలో నుంచి తీసివేయ్యా,
నాకు అడ్డుగా తొలగించయ్యా అని చేస్తాం. వారు ఇంకనూ మారట్లేదు అనుకోండి, వారిని పూర్తిగా తొలగించు. అడగచ్చు, అడగకూడదండి, అడగచ్చు. బాధ అధికమైనప్పుడు ఆ బాధ నుంచి వచ్చేటువంటి మాటలు ఈ దినమందు యేసయ్య మీకు ఒక ప్రవచనం ఇస్తున్నాడు, ఒక ప్రాఫెసీ ఇస్తున్నాడు. నిన్ను ఏది ఇబ్బంది పెడుతుందో అది నీ మధ్యలో నుంచి పెళ్ళగించగలిగిన శక్తి నాకుంది. ఎందుకో తెలుసా? నన్ను అడుగు, నువ్వు నన్ను అడిగవిడి, నన్ను అడుగును, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమి దిగంతముల వరకు సొత్తుగానే ఇస్తాను. ఇప్పుడు నువ్వేం అడుగుతున్నావో ఈ దినమంది సమయంలో అది నీకు ఇస్తున్నాడు. ఒకటండి, ఆ వ్యక్తి ద్వారా మనం బాధపడకపోయినా మనమే బాధపడిపోయినట్టు ఫీల్ అయిపోయి ఆ వ్యక్తి వరకు మనం ఏదన్నా ప్రార్థన చేస్తే అది జరగదు. నిజముగా ఆ వ్యక్తి నుంచి నీకు బాధ కలిగితే ఆయన ఆకాశం నుంచి నరులను పరిశీలన చేసి చూస్తున్నాడు. నువ్వు అడగక ముందే కీర్తన 2వ కీర్తన 9వ అధ్యాయంలో చెప్పిన మాట ఈ దినమందు నీకు ప్రాఫెసీ. కీర్తన 2:9 వచనం, ఇనుప దండముతో నీవు వారిని నలగగొట్టెదు. హల్లెలూయా. మోర్ పవర్, అధికమైన శక్తి నీకు ఇచ్చాడు. ఇనుప దండంతో నువ్వు వారిని ఏం చేస్తావు? నలగొడతావు. కొండలు పగలగొట్టినట్లు వారిని మొక్క చెక్కలు. హల్లెలూయా. ఏది నిన్ను వేధిస్తుంది? బలహీనత, నీలో ఉన్నటువంటి అనాలోచితమైన ఆలోచనల, నీ మాట, నీ శ్రేష్ట, నీ చూపాన్ని ఏది నిన్ను అభ్యంతరపరుస్తుంది? ఆయన ఇనుప దండం ఇచ్చాడు, అది పట్టుకుని దాన్ని ఏలు కుండని ఎలా పగలబడుతున్నాడు. ఈ పాపం అనే కుండని అలాగ మొక్క చెక్కలుగా పగలబడుతూ నీ దేహములో నీ కన్ను నిన్ను పాపములకు నడిపిస్తుందా? నీ దేహములో నీ నోరు నిన్ను పాపములకు నడిపిస్తుందా? నీ పాదములు వెళ్ళరాని స్థలానికి వెళుతున్నాయా? కొట్టండి మీరు దాన్ని మొక్క చెక్కలుగా. అధికారం గ్రహించిన యేసయ్య ఈ దినమని ప్రాఫెసీ ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము మనల్ని మనం ఆయనకు అప్పగించుకుంటే ఆ ఇనుప దండాన్ని మనం పట్టుకుందాం. ఆ ఇనుప దండాన్ని పట్టుకుంటే మనకు భయం ఉండదు. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభు మనతోనుండ భయము లేదుగా, యేసు ప్రభు మనతోనుండ భయము లేదుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. వ్యాధి బాధలు నన్ను చుట్టినా, వ్యాధి బాధలు నన్ను చుట్టినా, అంతులేని వేదన నాకు కలిగిన, అంతులేని వేదన నాకు కలిగిన, గర్జించు సింహము ఎదురు వచ్చిన, గర్జించు సింహము ఎదురు వచ్చిన, యేసు ప్రభు మనతోనుండ భయము లేదుగా, క్రీస్తు ప్రభు మనతోనుండ దిగులు లేదుగా. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నామంటే దయచేసి అందరూ లేచి నిలబడి చెప్పబడినటువంటి వాక్యం నిమిత్తము ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ, మహిమ గలవాడ, సర్వాధికారి, ఈ సత్యవాక్య సహవాసమనే ఈ పెంతుకొస్తు ప్రార్థనా మందిరాన్ని ఆయన మీరు జ్ఞాపకం చేసుకుని ఈ దినమందు ప్రభా మేము ఎలా ఉండాలో, ఏ కుండలు పగలగొట్టాలో, దేన్ని ధరించుకోవాలో నువ్వు తెలియపరిచావయ్యా. అట్టి రీతిగా మేము ఈ దినం నుంచి ముందుకు గాక. అట్టి రీతిగా నాయన నీ కార్యములు మేము చేతులు గాక. ద్రాక్షారసము తాగమన్నావు, ఏ ద్రాక్షారసము తాగమన్నావు? నీ శరీరములకు సాదృశ్యమైన ద్రాక్షారసము తాగు.
రొట్టె తినమన్నావయ్యా, కానీ పులిసిన పిండితో చేసిన రొట్టె కాదు, పులిసిన ద్రాక్షారసం కాదయ్యా. జ్ఞానము కలిగి ప్రవర్తించమన్నావు. పులిసిన పిండి కొంచెమైన పిండి అంతా పాడు చేసేస్తుందయ్యా. పులిసిన ద్రాక్షారసము కొంచెమైన ఈ దేహం అంతా పాడు చేసేస్తుంది తండ్రి. దయతో మమ్మల్ని మీకు అప్పగిస్తున్నాం. మాలో అపవిత్రులయ్యా, ఇది మమ్మల్ని ఏర్పడి చేసిందయ్యా. సత్యవాక్య సవాసములు సత్యమైన వాక్యం వైపు మేము పరుగులు పెట్టాలయ్యా. యోహాను సువార్త 17:17 నీ వాక్యమే సత్యము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయండి. అవును దేవా, ఈ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డని, ఆన్లైన్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని, ఈ యూట్యూబ్ పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేస్తున్నాయా. ఎవరు ఏ సమస్యతో ఉన్నారో ఆ సమస్య లేకుండా పట్టుకుంటున్నాం ప్రభా. ఈ దినమని దాన్ని యేసు నామములో పగలగొడుతున్నాము తండ్రి. మీరు మాట్లాడారు. నా నామమందు భయభక్తులు గలవాడు మీకు నీతిస్తున్నట్టు తీస్తాడు. అవును ప్రభా, అతని వెంటనే ఆరోగ్యం కలుగు చేస్తుంది. మరి ఒక మాట, భూలోకములో మీరు ఏది బంధిస్తారు, పరలోకములో నేను దాన్ని బంధిస్తాను. భూలోకంలో మీరు దేన్ని పగలగొడతారో నేను దాన్ని పరలోకంలో పగలు. ఎస్, కీర్తన 2వ అధ్యాయంలో మీరు మాట్లాడారు. ప్రచండమైన కోపం చేత మీరు వారిని తల్లడింపచేస్తారు. ఈ దినమందు మీరు మాతో మాట్లాడి మా పక్షముగా నిలబడి ఈ వాక్యం మాకు ప్రతి ఒక్క హృదయాలు ముద్రించబడాలి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ సత్యవాక్య సహవాసాన్ని మీరు బలపరచండి. ఆన్లైన్ సర్వీస్ బలపరచండి. ఉదయకాలం 5 నుంచి 6:30 వరకు జరుగుతున్నటువంటి గూగుల్ మీట్ అనేక మంది బిడ్డలు జాయిన్ అవ్వడానికి కృప చూపించి ఈ పరిచర్య అంతటినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ వాక్యం మాలో ఫలించు, మాలో ఫలించును, మరి ముఖ్యంగా నాలో ఫలించు. యేసు నామములో ప్రార్థన చేసి అడిగి పొంది నామ పర్వతాన్ని. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.